విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. బ్రాహ్మణ్యంలో వివాహం అనేది పెద్ద సమస్య అయిపోయింది. దీనికి వైదిక ధర్మానుసారం ఒక ప్రక్రియ ఉంది. వివాహం ఆలస్యమవుతున్న బ్రాహ్మణ మగపిల్లలైతే అథర్వణ వేద ప్రకారేణ జాయా కామ సూక్త విధానంలో కన్యాపాశుపత హోమం, అదే ఆడపిల్లలైతే అథర్వణ వేద ప్రకారేణ పతివేదన సూక్త విధానంలో కళ్యాణ పాశుపత హోమం చేయించుకుంటే శీఘ్రంగా వివాహం జరిగే అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ హోమాలు ఎవరికి వారు చేయించుకోవాలంటే ఖర్చుతో కూడిన సమస్యే. అందుకే పండితుల సూచన మేరకు పవిత్ర కార్తీక మాసంలోని డిసెంబర్ 3వ తేదీన ద్వారకా తిరుమలలో ఆదివారం రోజున ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ పురోహిత సమాఖ్య నిర్వహించి తలపెట్టింది. గతంలో తిరుపతిలో నిర్వహించిన యాగాలతో ఎన్నో పెళ్లిళ్లు జరిగాయి. దీంతో డిసెంబర్ 3న మహోన్నత ఋత్విక్ గణంతో వేద విద్యాలంకార శ్రౌత శిరోమణి బ్రహ్మశ్రీ కపిలవాయి రామశాస్త్రి సోమయాజిదేవి ఉపాసన పరులు బ్రహ్మశ్రీ ఈమని రామచంద్ర సోమయాజ ఘనాపాటవారి బ్రహ్మత్వంలో హోమాలు సామూహికంగా నిర్వహిస్తున్నట్లుగా సమాఖ్య గౌరవాధ్యక్షులు యామిజాల నరసింహమూర్తి తెలిపారు. ఈ హోమంలో పాల్గొనదలిచిన వారు 9912626900 నెంబర్కు కాల్ చేయవచ్చు. పేర్లు నమోదు చేసుకున్న వారు డిసెంబర్ 3వ తేదీ ఉదయం 7 గంటలకు హోమం ప్రాంగణంలో సాంప్రదాయ దుస్తులతో హాజరు కావాలని కోరారు. మీ గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మీ ఫేవరెట్ ప్రణవ్ టౌన్ స్క్వేర్ లో మీ డ్రీమ్ హోమ్ సిద్ధంగా ఉంది. 6 ఎకరాల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ తో పాటు అన్ని మోడర్న్ అమ్యూనిటీస్ తో 4 టవర్స్, గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్ విత్ 2 and 3 BHK ready to move in flats. Pranav Town Square near Bachupalli. TS RERA approved. Call 8099972972. ఈ సంవత్సరం డిసెంబరు 3వ తేదీ ద్వారకా తిరుమలలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని పురస్కరించుకుని బ్రాహ్మణ్యంలో వివాహం ఆలస్యం అవుతున్న వధూవరుల కోసం కన్యాపాశుపత హోమం చేయడం జరుగుతోంది. ఈ కన్యాపాశుపత హోమం గతంలో జూన్ నెలలో తిరుపతిలో చేయడంతో అనేక సత్ఫలితాలు రావడంతో అనేక మంది బ్రాహ్మణులు మరలా కన్యాపాశుపత హోమం చేయమని కోరడంతో ఈ కన్యాపాశుపత హోమం వ్యక్తిగతంగా చేసుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి సామూహిక కన్యాపాశుపత హోమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కన్యాపాశుపత హోమం అథర్వణ వేద ప్రక్రియ ప్రకారం పతివేదన సూక్త ప్రకారం ఈ కన్యాపాశుపత హోమం జరుగుతోంది. ఇది చాలా ఉత్కృష్టమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని వేదాంగ మహనీయులు చతుర్వేది, త్రికాండ శ్రౌతి, వాచస్పతి, గౌరవనీయులు బ్రహ్మశ్రీ డాక్టర్ కపిలవాయి రామశాస్త్రి గారి బ్రహ్మత్వంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం, ఈ కన్యాపాశుపత హోమం కపిలవాయి వంశస్థులు గత 100 సంవత్సరాలుగా తరతరాలుగా ఎవరికి అవసరమైతే వారికి చేయిస్తూ సత్ఫలితాలు రావడంతో ఈసారి ఈ ప్రక్రియ అంతా కూడా వారి బ్రహ్మత్వంలో జరిపించాలని చెప్పేసి మేము కోరగా వారు అంగీకరించడం. డిసెంబరు 3వ తేదీ ద్వారకా తిరుమలలో ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య నిర్వహణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అనేక మంది వధూవరులు వివాహం ఆలస్యం అవుతున్న వారందరూ కూడా ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారు. బ్రాహ్మణులకి ఏమి అవసరమో అటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలని నినాదంతో ముందుకెళ్తూ సంవత్సరానికి 4 బ్రహ్మయజ్ఞ కార్యక్రమాలు చేస్తూ అందరితో మన్ననలు పొందుతున్న ఈ ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య సారథ్యంలో చక్కగా ఈ కార్యక్రమం నడుస్తోంది. కాబట్టి ఈ కార్యక్రమం వీక్షించడానికి, అదేవిధంగా కార్తీక వన సమారాధనకి డిసెంబర్ 3వ తేదీ ద్వారకా తిరుమల యావత్ బ్రాహ్మణ్యం రావాలని చెప్పేసి కోరుకుంటూ దీనికి సహకరిస్తున్న
ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష కమిటీ సభ్యులు 50 మందికి, అదేవిధంగా ద్వారకా తిరుమల దేవస్థానం పాలకవర్గ సభ్యులకు, అధికారులకు, అదేవిధంగా వివిధ బ్రాహ్మణ సంఘ నాయకులకు, ముఖ్యంగా బ్రహ్మశ్రీ కపిలవాయి రామశాస్త్రి స్వామయాజీ ఘనాపాటి వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, యావత్ బ్రాహ్మణులకు కూడా ఇదే ఆహ్వానం. డిసెంబర్ 3వ తేదీ ద్వారకా తిరుమలలో ఉదయం 7 గంటలకు కన్యాపాశుపత హోమం సంకల్పం జరుగుతుంది. హోమం పూర్తి కాగానే కార్తీక వన సమారాధన జరుగుతుంది. తదనంతరం బ్రహ్మశ్రీ కపిలవాయి రామశాస్త్రి గారికి అత్యంత అద్భుతమైన పురస్కారంతో సన్మానం జరుగుతుంది. కాబట్టి యావత్ మంది బ్రాహ్మణులు కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నాం. మహాగణాధిపతయ నమః. దేవేంద్రాణి నమస్తుభ్యం. దేవేంద్ర ప్రియభామిని. వివాహం భాగ్యమారోగ్యం పుత్రలాభం చ దేహి మే. శ్రీరామచంద్ర స్థితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః. సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు. రోచనో రోచమానశ్చోభనశ్చోభమాన కళ్యాణ. బ్రాహ్మీ వివాహ విధి చాలా గొప్పది. ధర్మ ప్రజా సంపత్త్యర్థం శ్రియముద్వహే అని వివాహ సంకల్పంలో సూత్రకారుడు చెప్పి ఉన్నారు. మరియు ఇటీవల కాలంలో బ్రాహ్మీ వివాహమునకు గొప్ప విఘాతము, ఇబ్బంది ఏర్పడినది. సర్వజనులకు యథాకాలంలో వివాహం జరగాలని, సంతాన సమృద్ధి కలగాలని, ధర్మకామములు ఆచరించాలని, ఆరోగ్యం ఐశ్వర్యం చేకూరాలని, సౌభాగ్యము చిరంజీవిత్వం కలగాలని, భక్తి జ్ఞాన వైరాగ్యం చేకూరాలని, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అని నిరంతరము ఆశీర్వచనం చేయు బ్రాహ్మణులకు కన్యనిచ్చి వివాహం చేయుటకు బ్రాహ్మలు, వైదికులు, పురోహితులు, లౌకికులు అందరూ సంశయిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వేదం ద్వారా జీవనం చేయు బ్రాహ్మణులకు వివాహ విషయంలో ఇబ్బందులు తొలుకుటకు వేదాధారముగా మంత్రద్రష్టులైన ఋషులు, మన పూర్వీకులు ఆచరించిన జాయాకామన సిద్ధ్యర్థం కన్యాపాశుపతం, పరపాశుపతం అను వేద విధాన ప్రక్రియను ఆచరించడం చాలా అవసరం, ఆవశ్యకం, తప్పనిసరి. ఈ మహత్కార్యమును యథాశాస్త్రముగా నిర్వహించుతున్న ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య వారికి వారి యొక్క సంకల్పము సిద్ధించాలని సమాఖ్యకు అభినందనలు, ఆశీర్వచనములు, మంగళాశాసనములు. వివాహం కాని వారందరకు అనుకూల, అనురూప వధూప్రాప్తి ద్వారా వివాహ యోగ్యత సిద్ధిరస్తు. అలాగనే అనుకూల, అనురూప వరప్రాప్తి ద్వారా వివాహ యోగ్యత సిద్ధిరస్తు.